అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. దివ్య చేతిలో ఉన్న ఫుడ్ని టేస్ట్ చేసి అలా 10 నిమిషాలకి ఆమెను లోపలికి పంపించాడు. ఏం కాకపోవడంతో, వైనవి, ఏమైంది, అలా అయిపోయావు అంటూ లోపలికొచ్చింది దివ్య. ఆమె డోర్ క్లోజ్ చేస్తుంటే వినయ్ చేయనివ్వలేదు. వీడొకడు అని తల కొట్టుకుంటూ వచ్చి వైనవి పక్కన కూర్చుంటూ, అసలు ఎలా జరిగింది అని అడిగింది. ఫుడ్ ప్లేట్ ఆమె ముందుకు పెడుతూ. వద్దు అనింది వైనవి. ఎందుకొద్దు, నేను తినిపిస్తాను, తిను అంటూ తన చేతితో ఆమె నోట్లో పెడుతుంటే ఇబ్బందిగా నేను తింటాను అని ప్లేట్ తీసుకుంది. సరే కానీ ఇది ఎలా జరిగింది అని మళ్ళీ అడిగింది. దివ్యతో ఎక్కువ పరిచయం లేదు కానీ ఆమె మరీ చొరవగా అడుగుతుంటే ఇక జరిగింది చెప్పక తప్పలేదు వైనవికి. అసలు బావకి నీకు ఎలా పరిచయం? బావ నిన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నాడు అని వాళ్ళ గురించి ఒక్కోటి బయటకి రాబట్టాలని అడుగుతోంది దివ్య. ఈ విషయాలన్నీ ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెబితే మౌర్య ఊరుకుంటాడా? ఏం చెప్పాలి అని ఆలోచిస్తుండగా, ఏమైంది, నాకు చెప్పడం ఇష్టం లేదా? లేకపోతే మీరు అంత సీక్రెట్గా కలుసుకున్నారా అని వంకరగా అడిగింది. ఆమె మాటలో వేరే అర్థం వస్తుంటే కోపం వచ్చింది వైనవికి. మా బావ నీకు పడిపోయాడా? నువ్వు మా బావకి పడిపోయావా అని అడిగింది ఆమెను కించపరిచినట్లుగా. అదేం లేదు, మీ బావనే అని ఆగిపోయింది. ఇప్పుడు మౌర్య ఆమె వెంటపడ్డాడు అంటే అతను సీఎం కదా, అంత ఫ్రీగా ఎక్కడున్నారు? పని కట్టుకొని నీ వెంటపడాల్సిన అవసరమేముంది అని ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మా బావనే పని కట్టుకొని నీ వెంటపడ్డా ఏంటి? తనకి అంతటేమెక్కడిది? మా ఇళ్లలో ఏదైనా ఫంక్షన్ అయితేనే రావటం కుదరదు, అలాంటిది నీ వెంటపడడం ఏంటి అని కాస్త దెప్పి పొడిచినట్లుగా అంటుంటే, అంటే మేము ఆల్రెడీ కాలేజ్ నుండి పరిచయం, ఆయన అప్పుడే నన్ను చూశారు, అప్పటి నుండి నన్ను లవ్ చేస్తున్నారు అని అప్పటికప్పుడు ఏదో ఒకటి అల్లేసింది వైనవి. లేకపోతే చెప్పే వరకు అక్కడి నుండి వెళ్ళేలా లేదు. ఏంటి, నిన్ను కాలేజ్ నుండి లవ్ చేస్తున్నాడా బావా? బావ క్యారెక్టర్కి లవ్ కూడా సెట్ అవుతుందా? అమ్మాయిలను చూస్తే అంత దూరం పారిపోతాడు అనగానే తలెత్తి దివ్యని కాస్త కోపంగా చూసింది. అదే అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉంటాడు అంటున్నా, అలాంటిది నీకు ఎలా పడ్డాడు? ఏమో నాకు తెలీదు, మీ బావనే అడుగు అని మ్యాటర్ని అక్కడికి ఫినిష్ చేయాలని అనుకుంది. కానీ దివ్య వదిలే టైపా? మీరు లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలిగా, అయినా పెళ్లి కాకుండా బావ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బావని తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని ప్రశ్నిస్తుంటే ఆమెకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తోంది. ఒక ఆడపిల్లవి అయ్యుండి పరాయి మగాడి ఇంట్లో ఉంటుంటే నీకేమనిపించట్లేదా అనగానే ఎవరో చెంప మీద కొట్టినట్లు అనిపించింది వైనవికి. అతను ఉండమంటే మాత్రం సిగ్గు లేకుండా ఎలా ఉంటారు? అయ్యో, నిన్ను కాదు వైనవి, మామూలుగా చెబుతున్నాను. నేనంటే నీతో డైరెక్టుగా చెబుతున్నాను కానీ అదే వేరే వాళ్ళైతే ఎలా మాట్లాడుకుంటారో చెప్పు? పెళ్ళి కాకుండా పరాయి మగాడి ఇంట్లో ఉంటుంది, దీని క్యారెక్టర్ ఎలాంటిదో అని నలుగురు నానా రకాలుగా అనుకుంటారుగా. అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నా. అయినా నీకో విషయం చెప్పనా వైనవి? బావ నిన్ను లవ్ చేశాడని నాకేమాత్రం తెలీదు. నాకు తెలియక నేను ఆయనని లవ్ చేశాను. నువ్వంటే ఇప్పుడొచ్చావు, కానీ నా బావని చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నా లవ్ని బావకి చెప్పాలని. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నీతో ఉంటున్నాడు. నాకంతా అయోమయంగా అనిపించింది. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తోంది తెలుసా? నేను పైట వేసినప్పటి నుండి బావని ప్రేమిస్తున్నాను. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. బావని మర్చిపోయి వేరే పెళ్ళి నేను ఎలా చేసుకోను? నా వల్ల కాదు. చేసుకుంటే బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. లైఫ్ లాంగ్ ఇలాగైనా ఉంటాను కానీ నాకు నా బావే సర్వస్వం. ఇవన్నీ చెప్పి నేను బాధ పెట్టడానికి కాదు. బావ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకైనా చెప్పాలనుకున్నాను. చెప్పినా నువ్వేం చేస్తావులే. సర్లే, ఇవన్నీ ఏం ఆలోచించకుండా తినేసి రెస్ట్ తీసుకోవైనవి, వస్తాను అని చెప్పి మెల్లగా అక్కడి నుండి జారుకుంది దివ్య. ఇక దివ్య మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది వైనవి. ఉక్కిరి బిక్కిరవుతోంది ఆమె మనసంతా. అసలు అందర్నీ బాధ పెడుతూ నేనిక్కడ ఎందుకుంటున్నాను? అతనికి నేనంటే ఇష్టం, పెళ్లి చేసుకోడు. అలాంటప్పుడు ఇక్కడ ఉంచుకోవడం దేనికి
అతనికి కావాల్సింది నేను ఇచ్చేశానుగా. హాయిగా తన మరదల్ని బాధ పెట్టకుండా పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉంటుంది కదా! ఎందుకిలా చేస్తున్నాడో? ఇటు నా లైఫ్‌ని, అటు దివ్య లైఫ్‌ని స్పాయిల్ చేస్తూ ఆయన లైఫ్‌ని కూడా స్పాయిల్ చేసుకుంటున్నాడు. దివ్యని పెళ్లి చేసుకుంటే తను హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది. ఎందుకిలా చేస్తున్నాడు అని ఆలోచనలో మునిగి తేలుతోంది. ఇక అలా ఆలోచిస్తుండగానే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. కిందకి వచ్చిన దివ్యని చూసి పద్మజ ఏం జరిగింది? అదేమంటుంది? బావని వదిలేసి వెళ్ళిపోతాను అంటుందా? నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదు మమ్మీ. కాకపోతే అలాగే చెప్పాను. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు దివ్య. సెంటిమెంటల్‌గా మాట్లాడి తనని లాక్ చేశాను. సిగ్గు ఉన్నది ఎవరితైనా సరే నా మాటలకి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకపోతే దానికి సిగ్గు లేదని అర్థం. నువ్వనుకుంటున్నావా? తనకి సిగ్గున్నా లేకపోయినా మీ బావ ఇంట్లో నుండి తనని వెళ్ళనిస్తాడు అని? తనకి ట్రీట్మెంట్ ఇలా మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వాలి. అప్పుడే అది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మౌర్య దాన్ని ఇంట్లో నుండి వెళ్ళకుండా దిగ్బంధనం చేశాడు. దాన్ని దాటుకొని వెళ్ళాలి అంటే మనం మాట్లాడే మాటలకి ఆమె మనసు విరిగిపోవాలి. నీ ప్రేమ ఎలాంటిదో తనకి తెలియాలి. అప్పుడే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అంటే ఏం చేయాలి మమ్మీ? నీ మాటలతో ఆలోచనలో పడిందిగా. తర్వాత స్టెప్ నేను వేస్తాను అని నవ్వుకున్నారు. ఇక్కడ వైనవి తన శరీరం గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంటే మగతగా కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా మౌర్య కనిపించాడు. ఎప్పుడొచ్చారు అని అడిగింది స్లీపీ టోన్తో. నవ్వాడు. తినకుండానే ఎందుకు పడుకున్నావు అన్నాడు బెడ్ మీదకి చేర్చుతూ. ఆకలిగా లేదు అనింది. ఎందుకు లేదు అన్నాడు చపాతీని ఆమె నోట్లో పెడుతూ. "ఉహుం, వద్దు" అనింది సీరియస్గా చూసి అతని చేతిని జరపకుండా అలాగే ఉంచాడు. ఇక చెప్పినా వినడు అని నోరు తెరిచింది. ఇక తినిపించి పెదాలు వైప్ చేసి పాలు ఆమె చేతిలో పెట్టాడు. పాలని చూసి ఏడుపు మొహం పెట్టింది. తాగు అన్నట్లు చూస్తున్నాడు. నాకొద్దు, పొట్ట ఫుల్గా ఉంది అంటున్నా వినిపించుకోలేదు. ఇక అతని చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకొని తాగాలని లేకపోయినా గటగటా తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఇప్పుడు ఓకేనా అనింది. తనని సైడ్ స్మైల్తో చూస్తూ ఉన్నాడు మౌర్య. ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది. ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ముందుకొస్తున్న కురులని చెవి వెనక్కి నెడుతూ ఆమె పెదాలకి అంటిన పాలమీసంని నాలుకతో లిక్ చేస్తూ పెదాలనందుకున్నాడు. అతని చూపులకి చేష్టలకి ఆమె గుండెల్లో గుబులు మొదలవుతుంటే అతని ఛాతిపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. ఆమె అలా నెడుతుంటే మరింత దగ్గరగా ఆదుముకుంటూ ఆమె కింది పెదవిని మునిపంటితో కొరికాడు. నొప్పికి కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది. ఐవింగ్ చేసి ముద్దుని కంటిన్యూ చేస్తూ ఆమెను ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరాడు. పెదాలు వీడి కంఠం మీదుగా జారుతున్న అతని పెదాలు అప్పటి వరకు గొబులుగా ఉన్న ఆమె మోడ్ అతని చేష్టలకి ఒక్కసారిగా ఒంటి నుండి వేడి ఆవిర్లు పడుతుంటే అతని వీపుని చుట్టేసింది. ఆమె నుండి వచ్చిన సహకారానికి ఆమె ఎత్తుపల్లాలని పెదాలతో అభిషేకిస్తుంటే ఆమె నరనరం జివ్వుమంది. ఇక తమకంతో పెనవేసుకున్న ఇద్దరి శరీరాలు ఒంటి మీద వలువలు దూరమైంది తెలియలేదు. గంటపాటు ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను ఆక్రమించేశాడు. దివ్య మాటలు ఆమె బుర్రలో తిరగగానే కోపంతో ఆమె మీద ఉన్న మౌర్యని చూసింది. పూర్తిగా ఆమె మాయలో మునిగిపోయాడు. ఇప్పుడు అతన్ని దూరం నెట్టలేదు. ఎందుకంటే అతని బాహువుల్లో చిట్టెలుకలా నలిగిపోతోంది. ఒక్కసారికి ఈయన దగ్గర పడుకుంటే డబ్బు ఇస్తానని చెప్పాడు కానీ ఇలా ఆయన దగ్గర పర్మినెంట్గా ఉంచుకుంటానని చెప్పలేదు. ఈ విషయాన్ని ఎలాగైనా రేస్ చేయాలి. నాకిలా ఉండడం నాకు నచ్చట్లేదు అనుకుంటూ అతనితో బలవంతంగా కలిసింది ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా నీరసంతో తల తిప్పి చూసింది. నిద్రపోతూ కనిపించాడు మౌర్య. ఎప్పుడు యాక్టివ్గా ఉండే అతను ఇప్పుడు సమయం 7 అవుతున్నా లేవకపోతుంటే పాపం అలసిపోయాడేమో. ఎప్పుడు వర్క్ ఆఫీస్ అంటూ రెస్ట్ లేకుండా పనిచేస్తాడు. లేచాక మాట్లాడొచ్చు అని లేవడానికి ట్రై చేస్తుంటే ఆమె నడు మీద ఒక చెయ్యి, ఆమె మెడ కింద ఇంకొక చెయ్యి, ఆమె థైస్ మీద అతని కాలు ఉండడంతో ఇంచు కూడా కదలకుండా అలాగే స్టాచ్యూలా పడుకుంది. కదిలితే అతను డిస్టర్బ్ అవుతాడని. ఇక ఆమె కూడా నిద్రొస్తుంటే అలాగే కళ్ళు మూసుకుంది. ఎప్పటికో లేచిన వైనవి పక్కన మౌర్య కనిపించలేదు. ఇదేంటి, ఎక్కడికెళ్ళాడు? మాట్లాడదామనుకున్నాను అనుకుంటుండగా వాష్రూమ్ నుండి తల తుడుచుకుంటూ అప్పుడే బయటకొచ్చాడు. టవల్లో ఉన్న బాబుని చూసి తల పక్కకు తిప్పేసుకుంది. కళ్ళు చిన్నవి చేసి ఏమైందని కళ్ళెగరేశాడు.
ఏం లేదంటూ తల కిందకు దించింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ, చెప్పు, ఏదో చెప్పాలనుకుంటున్నావుగా అన్నాడు ఆమె ఫేస్ రీడింగ్ని బట్టి. నేను చెప్పాలనుకుంటున్నది ఇతనికి ఎలా తెలిసింది అనుకుంటుండగా, ఓయ్ నిన్నే అన్నాడు. అతనితో ఆ మ్యాటర్ డిస్కస్ చేయాలంటే భయమేస్తోంది. మళ్ళీ ఏం రచ్చ చేస్తాడో అని. నన్ను వదిలేయండి సార్. నేను ఒక్కరోజు మాత్రమే మీ దగ్గర ఉండడానికి వచ్చాను. కానీ మీరు మాట తప్పి నన్ను లైఫ్ లాంగ్ మీ దగ్గరే ఉంచుకునేలా చేసుకున్నారు అని తలెత్తి అతన్ని చూడగానే అతని చేతి కండరాలు బిగిశాయి. అతని శ్వాస చెబుతోంది ఎంత కోపంగా ఉన్నాడో. తల తిప్పి ఆమెను చూస్తూ, కమ్ అగైన్ అన్నాడు. ఆమె ముందుకు ఒక్కో అడుగు వేస్తూ భయంతో వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే డెక్కి తగిలి బెడ్ మీద కూలబడింది. ఆమె మీదకి వంగి బుగ్గలు వత్తిపట్టి, చెప్పు అంటూ అరిచాడు. నేను మీ దగ్గర ఉండను, వెళ్ళిపోతాను, ప్లీజ్ లీవ్ మీ అంది ధైర్యం చేసుకొని. ఇలా ఎన్ని రోజులు అతని దగ్గర మాటలు పడుకుంటూ బ్రతకాలి అన్న భయం మొదలైంది ఆమెకి. ఇంకాస్త పట్టు పెంచుతూ, ఐ డోంట్ లీవ్ యూ లైఫ్ లాంగ్, ఇలాగే నా కిందే నలగాలి నువ్వు అన్న నెక్స్ట్ సెకండ్ కోపం వచ్చి అతని ఛాతిపై చేతులు పెట్టి వెనక్కి నెట్టి, అసలేమనుకుంటున్నారు మీరు? నన్ను ప్రేమిస్తున్నానని మాయ చేసి మభ్యపెట్టి బజారు దాన్ని చేద్దామనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఇలా నలగాలి అంటున్నారు? సెక్స్ డాల్ లాగా కనిపిస్తున్నానా మీ కంటికి? మీ దగ్గర నేనుండను, వదిలేయండి నన్ను, వెళ్ళిపోతాను నేను. మనం మాట్లాడుకున్న టైం ఎప్పుడో ముగిసిపోయింది. ఇదంతా మీరు చీటింగ్ చేసి మీ దగ్గర ఉంచుకున్నారు. సమాజం మీకు నాకు మధ్య ఏంటి సంబంధం అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అంతెందుకు, నిన్న మీ అత్తయ్య అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎంత తడబడ్డారో నేను చూశాను, నా కళ్ళతో చూశాను. అలాంటి గతి నాకవసరం లేదు. నన్ను వదిలేయండి. మీ డబ్బు అంటారా? నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీర్చేస్తాను అంటుంటే ఆమె పీక పట్టాడు. అతని కళ్ళల్లో ఉన్న కోపాగ్నికి అతను ఆమె పీక మీద బిగిసిన చెయ్యికి గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తూ అతని చేతిని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. నీ అన్ని అవసరాలు తీరిపోయాయా? ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గర ఉండడానికి ఓకే చెప్పాకే కదే నిన్ను కాలేజ్లో జాయిన్ చేసింది. మళ్ళీ ప్లేట్ ఫిరాయించావేంటి అని గంభీరంగా అడుగుతుంటే, వదలండి సార్ అని పూడుకుపైన గొంతుతో చెబుతున్న అతనికి కోపం మాత్రం తగ్గట్లేదు. చెప్పు, ఎందుకిలా మాట మారుస్తున్నావు అంటూ ఇంకా గట్టిగా నొక్కుతుంటే ఊపిరందక కాళ్ళు చేతిలో గాలిలో గిలగిలా కొట్టుకుంటూ గుడ్లు తేలేసింది. ఆమెను ఆ పొజిషన్లో చూసి విసురుగా వదిలాడు. ఆమె పక్కన బెడ్ మీద కాలు పెట్టి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ, చూడు వైన్, నీకు నాలోని మంచితనాన్ని మాత్రమే చూపించాను. రాక్షసుణ్ణి నీకు పరిచయం చేయలేదు. నీకు వాడిని చూడాలని ఉంటే చెప్పు, ఈ రోజు నుండి అలాగే వస్తాడు. అంతేకాని ఇలా పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలతో నన్ను రెచ్చగొట్టాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. లేచి ఫ్రెష్ అయ్యి మూసుకొని కాలేజ్కెళ్ళు. నీకు ఈ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే నేను సాల్వ్ చేస్తాను. నాకు చెప్పు, అంతేకాని నా నుండి దూరం వెళ్ళిపోతాను అనే మాట నా చెవికి వినబడింది అనుకో అని గుడ్లు ఉరిమి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సడన్గా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అవగానే గొంతు మీద చేతులు పెట్టుకొని దగ్గుతూ అతని మాటలకి కళ్ళు వర్షిస్తుంటే కాలేజ్కి కూడా వెళ్ళబుద్దవక ఇంట్లోనే ఉండిపోయింది. ఇక మెయిడ్ కూడా వైనవి రూమ్లోకి ఫుడ్ని తీసుకొచ్చింది. తను ఎంత బ్రతిలాడినా తినకపోవడంతో మౌర్యకి కాల్ చేసింది. పార్టీ ఆఫీస్లో బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇక రోజులాగే ఆ రోజు ఇంటికి వచ్చిన మౌర్య వైనవి తినలేదని చెప్పడంతో ప్లేట్ తీసుకొని కోపంగా తన రూమ్కెళ్ళాడు. పడుకొని కనిపించింది వైనవి. కోపంతో ఆమె రెక్కపట్టి పైకి లేపి, ఏంటే తినకుండా అలాగే పడుకుంటున్నావంట? బెట్టు చూపిస్తున్నావా? నువ్వెంత గింజుకున్నా నిన్ను ఇక్కడి నుండి పంపించేస్తాను అని కలలు కనకు. చూడు వైనవి, నువ్వెన్ని వేషాలు వేసినా నేను నిన్ను వదలను. నువ్వు నాతో పాటు ఇలాగే ఉండాలి. మూసుకొని తిను. నాకొద్దు అంటూ తల తిప్పేసుకుంది. ఆమె బుగ్గలు పట్టి ఆమె నోట్లో కుక్కుతుంటే అతని చేతిలో ఉన్న ప్లేట్ని విసిరికొట్టింది. అప్పటి వరకు ఓపికతో చూసిన మౌర్య ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టాడు. అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది. కన్నీళ్లతో అతన్ని చూస్తూ, అందరితో మాటలు పడేలా చేస్తున్నావు. అలా పడే కంటే ఒక్కసారిగా చంపేసేయ్, అందరికీ హాయిగా ఉంటుంది అని బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంది. ఆమె బిహేవియర్కి అసహనంగా అనిపిస్తుంటే
పిడికిలితో గోడకి గట్టిగా ఒక పంచిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మౌర్య. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.